మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ ఊరు పోయినా ఒక పండుగ వాతావరణం. గ్రామాన గ్రామ సభ ద్వారా గతంలో ఏదైతే పైరోలకు తాగుండే, పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇల్లు రావాలన్నా పైరోలకు తాగుండే. కానీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గ్రామ సభ పెట్టి ఏ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ దగ్గర అందరూ మహిళల సమక్షంలోనే ఇందిరా మిల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్ కావచ్చు, వాళ్ళ సమక్షంలో సెలెక్ట్ చేస్తున్నాం. ఇలా నిజంగా ప్రజాపాలన మీద ప్రజల నుంచి మంచి సంతోషం వెలుబుస్తున్నారు. 10 ఏళ్లలో మేము ఎదురు చూసినాం, మాకు ఇల్లు రాలేదు, పెన్షన్ రాలేదు, రేషన్ కార్డు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమక్షంలో ఎంపిక చేస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ రోజులో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఓకే సార్, ఒకటే ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదే విధంగా రేషన్ కార్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, మొత్తం ఎంత మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది? గ్రామాన కొంచెం భద్రత బాధ ఉంది, దాన్ని ఎట్లా తొలగిస్తుంది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. 2023-2024 మధ్య సంవత్సరంలో ఏదైతే జాబ్ కార్డు ఉండి 20 రోజులు పనికి పోతే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నది. అందులో అట్లా ఎలిజిబుల్ ఉండి ఎవరైనా రాకపోతే కూడా ఇయ్యాల కూడా దరఖాస్తు చేసుకోమంటున్నాం. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రైతు భరోసా గతం ప్రభుత్వం కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వేసింది. సుమారు ఒక తుర్కపల్లి మండలం చూస్తే 4000 ఎకరాలు తీసేసి ఇయ్యాల. 4000 అంటే సుమారు సంవత్సరానికి 3,90,00,000 అవుతాయి. ఇవాళ 24 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆపినాం. అదే ఇవాళ ఇందిరమ్మ ఆత్మ భరోసా వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తున్నాం. అంటే దుబారా లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కానీ, ఏదైతే హౌస్ సైట్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదైతే నాలా కన్వర్షన్ భూములకు ఇవ్వకుండా వాళ్ళ సమక్షంలోనే ఈ భూములన్నీ తీసివేయడం జరుగుతుంది. అదే కాకుండా గత 10 ఏళ్లుగా ఎవరైతే కొత్తగా పెళ్లిళ్ళైనా, లేకపోతే ఇంటికి కోడలు వచ్చినా, వాళ్ళ పిల్లలు పుట్టినా, అలాంటిది ఊరుకు కనీసం 50 కార్డులు అవసరం ఉంటున్నాయి. అదేవిధంగా కార్డు ఉండి కూడా పిల్లలు చేర్పు లేకపోతే కార్డుతో పాటు చేర్పు జాబితా కూడా చేస్తున్నాం. అది కొత్త రేషన్ కార్డులు. అదేవిధంగా ఇందిరా మిల్లు గత 10 ఏళ్లుగా ఎంతో మంది పెళ్లై పెద్దలై అది అయి చాలా ఇండ్లు లేక అధ్వాన స్థితిలో ఉంటే గ్రామాన 100 మంది ఇండ్లు లేని వాళ్ళ నిరుపేదలకు గుర్తిస్తున్నాం. ఇండ్లుండి జాగా ఉన్న వాళ్ళకు మొదటి ప్రియారిటీగా ఇప్పుడు ఒక్కొక్క నిజవర్గానికి 3,500 ఇందిరా మిల్లు వస్తున్నాయి. దాంట్లో ప్రియారిటీగా ఎందుకంటే మొదటగా వీడోలకు, ఏదైతే సఫాయి కార్మికులకు, వికలాంగులకు ఆ దశగా వాళ్ళని ఎంపిక చేసి ఎంపిక పారదర్శకంగా జరుగుతుంటారు సార్. 100% గ్రామ సభ ద్వారా గ్రామంలో ఎంపిక చేస్తున్నాం కదా, అందరి సమక్షంలోనే వాళ్ళ ద్వారా లిస్ట్ చదివి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ లేరు, ఇక్కడ పైరో తాగులేకుండా సూచించారా సార్ లబ్ధిదారుల ఎంపిక? 100% ప్రతి గ్రామ సభలో చెప్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సభల మధ్యలోనే ఇలా లిస్ట్ చదివి ఇందులో ఎలిజిబుల్ ఎవరు, ఎలిజిబుల్ కాని ఎవరు వాళ్ళ సమక్షంలోనే లిస్ట్ చేస్తున్నాం. వాళ్ళ సమక్షంలోనే ప్రతి సామాన్యునికి న్యాయం జరుగుతుంది. 100% 100% జరుగుతుంది. రుణమాఫీ కూడా 190% చేస్తాం. ఎక్కడెక్కడ ఎవరైనా కొంచెం అకౌంట్ మిస్ మ్యాచ్ కానీ ఏదైనా 2 లక్షల పైబడి వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి కూడా 100% వస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం తీసుకోలే. తెలంగాణలో 22,000 కోట్లతోటి 25 లక్షల మందికి ఏకకాలంలో 27 రోజుల రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇంకేమైనా అక్కడక్కడ అడపదడప కొంతమంది మిగిలింటే కూడా తప్పకుండా రైతులందరూ రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అంటారు. ఒకసారి మీ ద్వారా చెప్పండి. తప్పకుండా రేషన్ కార్డులో ఇందిరా మిల్ అనేది నిరంతర ప్రక్రియ, ఆగేది లేదు. ఎవరు అర్హులున్నా వాళ్ళందరికీ ఇస్తాం. మా గౌరవ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రేషన్ కార్డు విషయంలో ప్రతి నిరుపేద కుటుంబానికి, ప్రతి అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం. నిరంతర ప్రక్రియ అని చెప్పడం జరిగింది. మీరు నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు తెచ్చే అవకాశం ఉంది సార్ మీకు తెలిసి? తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 అంటున్నారు. మా ఆలయ నియోజకవర్గం వెనుకబడదు కాబట్టి ఇంకో 1000 ఇండ్లు ఎక్కువ కూడా మా మంత్రి గారి కోటలో తీసుకురావాలని చూస్తున్నాం. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. వీరందరి నుంచి కూడా ఇప్పుడు మనం 4 రకాలు ఏదైతే ఉన్నాయో 4 రకాలకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులకు తీసుకున్నట్టయితే రేషన్ కార్డులలో కొత్త రేషన్ కార్డులకు మరియు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు యూనిట్ యాడింగ్ కానీ, అలాగే మనకు ఈ రైతు భరోసాలో ఉన్నటువంటి వారికి నాన్ అగ్రికల్చర్ ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నదో ఇండ్ల స్థలాలు కావచ్చు, లేదా రాళ్ళు గుట్టలతో నిండినటువంటి కావచ్చు, లేదా ఇంకేదైనా పర్పస్లలో ప్రభుత్వం సేకరించినటువంటి భూములు కావచ్చు, ఇండస్ట్రీకి ఉపయోగించేటటువంటి వాటిని రైతు భరోసా నుంచి మినహాయింపు ఎక్స్క్లూడ్ జాబితాలో చేర్చడం జరుగుతుంది. వీటి అన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే గ్రామ సభలో చదివి దరఖాస్తులు అన్ని వినిపించిన తర్వాత గ్రామస్తుల నుంచి ఇంకేమైనా అభ్యంతరాలు వస్తే వాటిని స్వీకరిస్తున్నాం.
అలాగే ఎవరైనా ఈ జాబితాలో లేని వారు అర్హులు అనుకున్నటువంటి వ్యక్తులందరి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించడానికి మనము గ్రామ సభలో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ ఎంపిక ఏదైతే ఉంటుందో ఈ ఎంపికకు మనకు ఇండివిజువల్ గా రేషన్ కార్డు కావాల్సినటువంటి వ్యక్తి అన్నప్పుడు రేషన్ కార్డుకు ఉన్నటువంటి ఏ అర్హతలు, ల్యాండ్ విషయంలో తీసుకుంటే మెట్ట భూమి 7 ఎకరాల కంటే ఎక్కువ ఉందా, ఒకవేళ కొన్ని సందర్భంలో ఎక్కువ ఉన్నప్పటికీ అతని ఆదాయం ఎంతవరకు వస్తుంది, ఈ ఆదాయం లిమిట్లు చూడడం జరుగుతుంది. ఆ విధంగా ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా అనేవి విచారించేసి వాటన్నిటిని కూడా అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం అనేది మనకు రైతు భరోసాలో ల్యాండ్ ఉన్నటువంటి రైతులు వాళ్ళు అందులో కేటగిరీ వస్తారు. ఏ మాత్రం భూమి లేనటువంటి వ్యక్తులని ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం ఈ పథకంలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఒక కండిషన్ ఏంటి అని అంటే గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాబ్ కార్డు కలిగి ఉండి కనీసం 20 రోజులు పని దినాల్ని వాళ్ళు చేసి ఉండాలి. జాబ్ కార్డు కలిగి ఉండి కనీసంగా 20 రోజులు ఆ ఆర్థిక సంవత్సరంలో పనిచేసి ఉండాలి. వారి యొక్క జాబితాని మనం స్వీకరించడం జరిగింది. ఇందులో కూడా ఎవరికైనా ఆ ఫ్యామిలీ మెంబర్ లో భూమి ఉన్నట్లయితే వాళ్ళకు రైతు భరోసాకు ఉంటుంది, కానీ ఆత్మీయ భరోసాలో మినహాయింపు ఎక్స్క్లూడ్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇంకెవరైనా 20 రోజులు జాబ్ కార్డు ఉండి 20 రోజులు చేసి భూమి లేని వారు ఎవరైనా ఉంటే వారిని కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పాము. అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఈ ఇండ్లు నిరుపేదల ఇండ్లు ఎట్లా సార్? నిరుపేదల ఇండ్లకు మనం గత నెలలో మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఇంటిని కూడా ఫోటోలు క్యాప్చర్ చేయడం జరిగింది. GPS సిస్టమ్ తోటి ప్రజాపాలన గత పోయిన నెల డిసెంబర్ లో చేయడం జరిగింది. ఆ జాబితా ఆధారంగా ప్రస్తుతము కేటగిరీ వైజ్ గా ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇండ్ల స్థలం లేని వాళ్ళు 2 కేటగిరీలుగా మనకు జాబితాలు రావడం జరిగింది. ఇప్పుడు ఆ జాబితాలలో వారి యొక్క ఇంటి స్థితి అంటే వాళ్ళ యొక్క రూఫ్ పైకప్పు ఏ విధంగా ఉంది, మట్టితో కూడిన మీద ఇలా రేకులు పెంకులతోటి ఉన్నాయా, వాళ్ళ గుడిసెలు ఉన్నాయా, వారి యొక్క గోడల స్థాయి ఎలా ఉంది అనే ఆధారంగా రావడం జరిగింది. RCCకి సంబంధించినటువంటి కుటుంబాలలో ఉంటున్నటువంటి జాబితాలో ఇప్పుడు పరిశీలించడం లేదు, అది తర్వాత అవుతుంది. ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాటిని పరిశీలించి వాటిల్లో కూడా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే ఆ పొరపాట్లు సరిచేసి వాటిల్లో ఉన్నటువంటి జెన్యూనిటీ, ఇందులో కూడా ఇంకా ప్రియారిటీ అంటే 40 సంవత్సరాల లోపు భర్త చనిపోయినటువంటి వితంతు వాళ్లకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు వికలాంగులు, ఆ కుటుంబంలో వికలాంగులు ఉన్నట్టయితే వారికి, ట్రాన్స్జెండర్ కు, ఇంకా వాళ్ళకు ఇబ్బంది పడుతున్నటువంటి వర్గాలకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చివరిగా సరే మనకి లబ్ధిదారుల ఎంపిక అప్పుడు ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఏమైనా జరుగుతున్నాయా? దీంట్లో ఎలాంటి రాజకీయ అవకాశం లేదు. ఆ రాజకీయమైనటువంటి ప్రోద్బలం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతుంది.